కంటెను యేసుని నామం దివ్య మధురమౌను. తేనియ కంటెను యేసుని నామం దివ్య మధురమౌను.
కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే. లేవగలిగిన వాళ్ళు లేచి నుంచుందాం. ఒక్క సెకండ్. అందరికీ చేతులు ఉన్నాయి కదా. సో ప్రేత ఆరాధన కాకుండా ప్రభు ఆరాధన కావాలి, సరేనా? అది పడాలి, ఓకే. సో ముందు ఫ్లెష్ వాష్ చేయండి, ఓకే. బ్రెయిన్ వాష్, దాన్ని కొంచెం నెట్టేయాలి, కొంచెం సంతోషం రావాలి, మైండ్ కొంచెం గజిబిజి అయ్యి రైట్ మోడ్లోకి రావాలి, ఓకే. 10-15 కానీ ఇంకా నేను దానిలో ఉన్నాను అని అంటే దాని అర్థమైంది, ఓకే. ఇందాక ఇక్కడ భూతాత్మ వచ్చి పాడుతూ ఉంటే పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది, వచ్చి దాన్ని ఆదుకోవాల్సి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది
ఇదయ్యా బాబు దేవుడా మెకానికల్గా ఉందని. మనకి ఇయ్యబడింది లేక 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 ఒక్కరోజు ఓకే దేవుడు మనం పరవశంలోకి వెళ్ళిపోవాల్సింది పోయి ఇంకా మనకి ఎక్కడ దొరకదు తెలుసా ఇది. ఓకే, లోకల్లో పాటలు మనం ఎంతసేపు అయినా వింటాం, రోజు మనకు దొరుకుతాయి, కానీ దేవుడిని మనం హృదయపూర్వకంగా ఆరాధించుకోవటం కష్టం. ఓకే, మేక్ యూజ్ ఆఫ్ దిస్ గుడ్ టైం. మనకి దేవుడు ఇచ్చిన ఈ టైం ఎంజాయ్. ఓకే, ఎవ్రీ పర్సన్ విల్ ఎంజాయ్. ఓకే, అక్కడ కీబోర్డ్ కొట్టినా, అక్కడ డ్రమ్ కొట్టినా, ఎవరు కొట్టినా అన్నీ అలైన్ అయిపోయి లాస్ట్కి వాళ్ళు దేవుళ్ళలోనే కొడతారు. ఓకే, సో అందరం చేస్తుంటాం ప్రతిదీ. సో ఎవరి ఇష్టం వాడిది. ఓకే, సో లెట్స్ గో. ముందు మనల్ని వదులుకొని దేవుడితో ఉండడానికి ఇష్టపడాలి. అబ్బా ఈ చీదర ఈ పెంట నాకు వద్దురా అనుకోవాలి. చిచి అబ్బే ఇక్కడ ఉన్నామేంది అనుకోవాలి. మిమ్మల్ని సంతోషపడినీయండి ఏంటి చెప్పండి, మరి అసహ్యంగా కాకపోతే. మీ జీవితం మీ చేతిలో ఉంది. ఓకే, టు ఫీల్ జాయ్ఫుల్ ఈజ్ యువర్ చాయిస్. మీరు నేను బాగుండాలి అనుకుంటే మీరు బాగుంటారంతే. ఓకే రైట్. సో అన్నీ మర్చిపోయి ఆయన మనం వరకే. ఓకే, లెట్స్ గో. మీ చేతులు ఉన్నాయి, మీ నోరు ఉంది, టాప్లో వేసిపోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ నా ఆత్మ విపరీతమైన డెడ్ స్లో కాబట్టి నాకు అస్సలు రాదు. ఓకే, మామూలుగా ఎలా పాడతారనేది నేను మర్చిపోయా. అసలు ఎట్లా పాడతారనేది నాకు గుర్తు లేదు. ఓకే, కాబట్టి నేను కొంచెం ఇన్స్ట్రుమెంట్లో సింక్ అవ్వడానికి నాకు టైం పట్టింది. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇన్స్ట్రుమెంట్లో పాడదాం, సరేనా? ఓకే, అప్పుడు నాకు అలవాటు అయిపోయింది. ఓకే అనుకొని అప్పుడు నుంచి చిన్నగా వెళ్దాం. రెడీనా? కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు, ఆనందమానందమే నా ప్రియుని పాదములందు, ఆనందమానందమే నా ప్రియుని పాదములందు, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు. దేవాతి దేవుడు నివసించు అనుదినం దేవాలయము మనమే, దేవాతి దేవుడు నివసించు అనుదినం దేవాలయము మనమే. ఆత్మైన దేవుడు మన సొంతమయ్యను ఆశ్చర్యమే, ఆత్మైన దేవుడు మన సొంతమయ్యను ఆశ్చర్యమే. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు, ఆనందమానందమే నా ప్రియుని పాదములందు, ఆనందమానందమే నా ప్రియుని పాదములందు, ఆనందమానందమే నా ప్రియుని పాదములందు, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు, కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు. పాపమెలా పోయెను, వ్యాధులుగా తీరెను యేసుని రక్తము చేత, పాపమెలా పోయెను, వ్యాధులెల్లా తీరెను
పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు నీతిమంతుడేసు జీవమిచ్చు దైవం జయముపై జయమునిచ్చును ఏకమై కూడి హోసన్న పాడి ఊరంతా జయమెత్తేదం కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. ఒక నిమిషం, మా వాళ్ళు ఏమి ఇచ్చినా అలాగే పడేటట్టున్నారు. వాళ్ళకి వచ్చిందే అట్లా పాడలేదు కదా. జింగినాక జింగినాక అలాగే వెళ్ళాలి అంతే. మా ప్రియుని పాదములందు అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అట్లా పాడండి అన్నప్పుడు ఏమో అట్లా పాడకుండా. ఓకే, మామూలు తమిళ్లో కూత్ అంటారు. శవ ముందు ఇంటినాక అని వెళ్ళేది అది ఇది. ఓకే, లేవాలి కదా లోపలిది నిద్ర. ఓకే, రెడీగా? ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు దేవాది దేవుడు నివసించు అనుదినం దేవాలయము మనమే దేవాది దేవుడు నివసించు అనుదినము దేవాలయము మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమయ్యను ఆశ్చర్యం ఆశ్చర్యమే ఆత్మైన దేవుడు మన సొంతమయ్యను ఆశ్చర్యం ఆశ్చర్యమే. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు ఆనందమానందమే నా ప్రియుని పాదములందు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు. దేవాది దేవుడు నివసించు అనుదినం దేవాలయము మనమే దేవాది దేవుడు నివసించు అనుదినము దేవాలయము మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమయ్యను ఆశ్చర్యం ఆశ్చర్యమే ఆత్మైన దేవుడు మన సొంతమయ్యను ఆశ్చర్యం ఆశ్చర్యమే. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు కుతూహల ఆర్భాటమే నా యేసుని
జీవమిచ్చు దైవం జయముపై జయమునిచ్చును. శక్తిమంతుడేసు జీవమిచ్చు దైవం జయముపై జయమునిచ్చును. ఏకమై కూడి హోసన్న పాడి ఊరంతా ధ్వజమెత్తేదం. ఏకమై కూడి హోసన్న పాడి ఊరంతా ధ్వజమెత్తేదం. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు. 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 ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు. 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 ఓకే, ఇప్పుడు వేరే విధంగా ఓకేనా. ఓకే, అప్పుడు ఏమైందంటే మైండ్లో ఉన్న చెత్త వెళ్ళిపోయింది అనమాట. ఓకే, చెత్తను తీయాలంటే ఏం చేయాలి? చెత్తగా పాడాలి, అప్పుడు వెళ్ళిపోతుంది నిజం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే విల్ సాటిస్ఫై దట్ బీస్ట్. ఆ లోపల దాన్ని తృప్తిపరుస్తాం అనమాట. అమ్మయ్యా అనుకుంటు నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఓకే, యేసుని సన్నిధి యందు కుతూహల పాఠమే నా యేసుని సన్నిధి యందు. ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. ఆనందమానందమే నా ప్రియుని పాదములందు. కుతూహల పాఠమే యేసుని సన్నిధి యందు. కుతూహల పాఠమే దేవాది దేవుడు నివసించు అనుదినం దేవాలయము మనమే. దేవాలయము మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమయ్యను. ఆశ్చర్యం ఆశ్చర్యం. ఆత్మయైన దేవుడు మన సొంతమయ్యను. ఆశ్చర్యం ఆశ్చర్యమే. కుతూహల పాఠమే నా యేసుని సన్నిధి యందు. కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధి యందు. అలా వెళ్ళిపోయింది అనమాట దేవుడు వస్తే. ఓకే, కానీ ఇన్ బిట్వీన్ కనుగొనాలి. ఓకే, యేసు ప్రభువా, ఒక నిమిషం. మాకు ఇచ్చిన ఈ సమయానికి నీ కృతజ్ఞతలు తండ్రి. నీ ఆత్మ ద్వారా నువ్వు మా మధ్యన ఉన్నందుకు తండ్రి, నిన్ను అనుభవించడానికి నీ పరిశుద్ధ ఆత్మ మాకు ఇచ్చావు. అంటే నీ ప్రతి స్పర్శ, ప్రతి అనుభూతి, ప్రతి ఎక్స్పీరియన్స్ అది మా హృదయంలో నివసించున్నట్లు నీ ఆత్మ ఆ జ్ఞాపకాలని మా హృదయంలో నింపుతుంది. కనుక నీవైనవి వాళ్ళ హార్ట్లో నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేయమని, విత్తమని, నువ్వు ఎట్లా ఉంటావో, నువ్వు ఏంటో, నువ్వు మా ప్రతి పరిస్థితిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి శ్రమ, కష్టం, ఇబ్బంది, మా పరిస్థితులు అన్నిటిల్లో నువ్వు మాకు ఏంటి, మేము నిన్ను ఎలాగా చూడాలా, అర్థం చేసుకోవాలి, నువ్వు మాతో ఆ పరిస్థితిలో ఎలా
మా కొరకు ఉంటావు తండ్రి. వాళ్ళ హృదయంలో నిన్ను నీవు పరిచయం చేసుకోమని, నీ ఆత్మ ద్వారా తండ్రి, నీ వ్యక్తిత్వం, నీ తోడు, నీ బలం, నీ హృదయం వాళ్ళకి నువ్వు దగ్గర చేయమని, నీ లోపలికి వాళ్ళను నడిపించుకోమని, తద్వారా వాళ్ళు మర్చిపోవటానికి నీలో ఆ కృప, ఆ ప్రత్యక్షత, అండర్స్టాండింగ్, ఆ స్పిరిట్ ఆఫ్ ప్రెజెన్స్ వాళ్ళ హృదయంలో నింపమని, నిండి పొరలేలాగా తండ్రి వాళ్ళ హృదయాన్ని చేయమని. అంటే నువ్వు మా హృదయంలో నిండితే లోకం నివసించడానికి ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళు రూపాంతరం చెందుతారు. కాబట్టి ప్రతి వ్యక్తిలో నీ మహిమ కనబడలాగా నువ్వు నీ ఆత్మ ద్వారా వాళ్ళ హృదయాన్ని నీ మంచి హార్ట్ తోటి, నీ ఆలోచనలతోటి, నీ ప్రభావంతో, హూ యు ఆర్ అనే దాంతో నింపుమని, వాళ్ళ ప్రతి ఆలోచనని డామినేట్ చేసే విధంగా నీ సెన్స్, నీ ఎక్స్పీరియన్స్, నీ నెమ్మది, నువ్వు ఆ సున్నితత్వం వాళ్ళకి హృదయానికి నువ్వు గోచరం చేయమని. నువ్వు వేరేగా ఉంటావు, మనుషులు ఉన్నట్టు ఉండవు. నువ్వు ఆత్మ, ఆ లోకంలోకి, ఆ అనుభూతిలోకి వాళ్ళను నడిపించమని, ఆ బలమైన స్పిరిట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నువ్వు ఇది నన్ను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నీవు తోడు మనసారా స్తోత్రమయ్యా. సయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నా దిగులుండునా. నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నా మంచి
మీ హృదయంలో ఉన్న ప్రతిదీ దేవుడికి ఇచ్చేయాలి. మీ హృదయంలో ఏదుందో ఆ దేవుడితో అనుభవించండి. బాధే ఉండనివ్వండి, బ్రింగ్ హిమ్ ఇన్, ఆయన లోపలికి తెచ్చి బాధ కూడా ఆయనతోనే పడాలి. ఓకే, మరి అన్నిట్లో అన్ని కదా, మీ సగభాగం కదా, మీరు ఒకటై ఉన్నారు కదా. మనం ఏం చేద్దామని ఇద్దరు కూర్చొని ఏడవండి, ఇద్దరు కూర్చొని నవ్వుకోండి, ఇద్దరు కూర్చొని ఒకలాగానే ఉండాలి. అర్థమవుతుంది కదా? దట్ ఈస్ షేరింగ్. ఒకళ్ళు హృదయాలు కలిసిపోవాలి. దేవుడిది మంది. నీకు భారమా? యేసుక్రీస్తు అదే బాధపడతా ఉంటాడు. ఓకే, స్టెఫెన్ చనిపోయేటప్పుడు ఆయన కుడి పక్కన కూర్చొని ఉన్నాడు, ఆయన లేచి నుంచున్నాడు. ఓకే, హీ విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ యు గోయింగ్ త్రూ. నువ్వు ఏది వెళ్తున్నావో అదే దేవుడు నీ విషయంలో చింతించేది కూడా. నీకు సపరేట్గా దేవుడు ఉండలేడు. నువ్వు ఒక దగ్గర ఉంటే దట్ ఈస్ రిలేషన్. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటాడు. మీ హృదయంలో ఉన్నది మొత్తం మీకు బెస్ట్ పార్ట్నర్ మీకు దొరికినట్టు అన్నీ చెప్పుకోవటమే, హాయిగా మీ హృదయం లోపలికి వెళ్ళి గడపటమే. అన్ని వాటి ప్లేసులు తీసుకుంటే ఓకే, ఆయన్ని మనం ఇట్స్ నాట్ వర్షిప్. అది ఏంటంటే బ్రతకటం. మన మొత్తం ట్రాన్స్ఫర్ అనమాట. ఇంకొక వ్యక్తితోటి మనం బతుక్కుంటున్నాం. ఓకే, సో ఆయన మన నుంచి తీసేసుకున్న తర్వాత మీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. ఓకే, బూడిదకు ప్రతిగా పూదండ. ఓకే, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వత్సరము, ద స్పిరిట్ ఆఫ్ జాయ్ మీకు ఇస్తాడు. మీ బాధ ఆయనకి షేర్ చేస్తే ఆయన ఎంతున్నాడో మీ హృదయంలో పోసి నింపుతాడు. ఆ ఆనందం మీరు తట్టుకోలేరు. ఓకే, లెట్ us ట్రాన్స్ఫర్ అవర్ థింగ్స్. మన మొత్తం ఆయనకి ఇచ్చేద్దాం, షేర్ చేసుకుందాం. ఆయనకి నువ్వు ప్రభు ఆయనతో గడపటమే. మన బాధలో కూడా రా, నా బాధలోకి. ఓకే, నీ తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నీవు తోడుండగా నాకు దిగులుండునా. నువ్వు దేని విషయంలో బాధపడుతున్నావో ఆయన నీకు అక్కడ తోడు ఉండగా ఉండడానికి ప్లేస్ లేదు. హీ విల్ రీప్లేస్ దట్ పెయిన్ విత్ హిస్ ప్రెసెన్స్. నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా, నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆయన తీసుకొని అన్నిటికీ తోడు నన్ను అడుగు అంటున్నాడు. ఓకే, దిగులు పడకూడదు దేని విషయంలో కూడా.
అది ఆయన చేసాడని అర్థం. ది బెస్ట్ నీకున్నాడు, అత్యంత మంచి నీకున్నాడు. చెడు నువ్వు ఆలోచించడానికి కూడా సిగ్గుపడాలి. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దాని విషయంలో దిగులుండునా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. అసలు ఉండదు. ఓకే, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూర్ గోయింగ్ త్రూ, మీరు దేని నుంచి వెళ్తున్నారో, ద స్ట్రాంగెస్ట్ ఫోర్ట్రెస్, కోట కొండ మీతో ఉన్నాడు. సమస్యని రమ్మనండి, చూసుకుందామని. ఓకే, ఆయన తోడు అక్కడ నీకు ఉండగా నీకు దిగులు ఉంటుందా? ఉండే అవకాశం లేకుండా దేవుడు చేస్తాడు. ఓకే, లర్న్ హిమ్. ఆయన హృదయం, ఆయన మనసు, నీ ఎడల ఆయనకున్న భావాలు అర్థం చేసుకోండి. అన్నిటికన్నీ ఉండాలనుకున్నాడు. నువ్వు ఏమి వెళ్తున్నావో నీకు అది రాకూడదు, అది ఎలా నిన్ను గెలుస్తుందో ఆయన చూడాలనుకున్నాడు. అసాధ్యం. లెట్స్ డూ ఇట్. నీవు తోడుండగా నాకు దిగులుండునా. నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. మన బదులు ఆయన ఉండి సాల్వ్ చేసినందుకు. యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి
యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా మనసా స్తోత్రమయ్యా. రెడీ? నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా మనసారా నీ వంటి వారెవరు నీతో సాటెవరు, నీ వంటి వారెవరు. మీకు ఎవరైనా తెలుసా ఆ పరిస్థితిని అంత బాగా సాల్వ్ చేసేవాళ్ళు? तुझी नाळ जोडली गेली आहे इकडे. నీతో సాటెవరు, నీ వంటి వారెవరు, నీతో సాటెవరు, నా జీవితాన నీవే ప్రభువా, నా జీవితాన నీవే ప్రభువా, నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో. నన్ కెన్ సాల్వ్. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నీ వంటి వారెవరు, నీతో సాటెవరు. యేసు ప్రభువుని మనం తెలుసుకోవడం వలన, ఆయన మనకి ఎంత ఉంటాడనేది తెలుసుకోవటం వలన అన్నీ జరుగుతాయి. మీరు మనుషులను చూడటం వల్ల, లోకాన్ని చూడటం వల్ల, మిమ్మల్ని మీరు చూసుకోవటం వల్ల యు ఫెయిలింగ్. ఆయన్ని చూడండి, ఆయన ఏం చేయగలడో చూడండి. మహాసున్నితం. నీకు రావాలన్న ఆలోచన కూడా అయింది కాదు, సాతానుది. మళ్ళా రాకుండా చూసుకుంటాడు. దాట్ వే హీ విల్ ప్రొటెక్ట్ యూ. అంత ఇష్టం నువ్వంటే. నీ వంటి వారెవరు, నీతోటి సాటెవరు, నీ వంటి వారెవరు, నీతో సాటెవరు, నా జీవితాన నీవే ప్రభువా, నా జీవితాన
బెస్ట్ యూ హ్యావ్ గాట్. నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో, నీవు తోడుండగా నాకు దిగులుండునా. నా మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. మంచి యేసయ్యా, మనసారా స్తోత్రమయ్యా. నీ వంటి వారెవరు, నీతో సాటెవరు, నీ వంటి వారెవరు, నీతో సాటెవరు. నా జీవితాన నీవే ప్రభువా, నా జీవితాన నీవే ప్రభువా. నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో, Let us do little compromise, okay? Let us sing now. నీవు తోడుండగా నాకు దిగులుండునా. నా మంచి యేసయ్యా, మనసారా నా మంచి యేసయ్యా, మనసారా నీ వంటి వారెవరు, నీ వారెవరు, నీతో సాటెవరు, నీ వంటి వారెవరు, నీతో సాటెవరు. నా జీవితాన నీవే ప్రభువా, నా జీవితాన నాకెవ్వరు లేరు ఇలలో, నాకెవ్వరు లేరు ఇలలో. మనం టైం దాటేసాం అనుకుంటాను, ఓకే? సరే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పరిశుద్ధ నామముకి స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ సమయానికి నీ కృతజ్ఞతలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను చూడలేదు 11 అయింది.